जय हो पत्रिजी। वेलकम बैक टू अवर चैनल पद्मजा पत्रिजी मेडिटेशन चैनल। ओम गम गणपतिये नमः। श्री गुरुभ्यो नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మనము షార్ట్ వీడియోస్ చేసుకుంటున్నామండి। మరి మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గురువు గారైన గురు మహారాజ్ శ్రీ 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 సదానంద మహాయోగి గారి జీవిత చరిత్ర తెలుసుకోబోతున్నాం। చూడండి, ప్రతిరోజు కూడా నేను షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను, ఫాలో అవ్వండి। శ్రీ గురుభ్యో నమః। బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువర్యులు గురు మహారాజ్ శ్రీ 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 సదానంద మహాయోగి గారి జీవిత చరిత్ర తెలుసుకుందాం। ముందు మాట లక్ష్మీనారాయణమ్మ గారు చెప్తున్నారు। ధ్యాన పరిచయం। నా పేరు లక్ష్మీనారాయణమ్మ, మాది బనగానపల్లి। విశ్వగురువు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య దర్శనం, ధ్యాన పరిచయ భాగ్యం గురు మహారాజ్ శ్రీ 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 సదానంద యోగి గారి ఆశ్రమం నందవరం నందు మొదటిసారిగా లభించింది। స్వప్నంలో నందవరం గురు మహారాజ్ సదానంద యోగి మహాసమాధి ప్రాంగణం వారి దర్శన భాగ్యం ఇచ్చారు। మరి భౌతికంగా పక్షి రూపంలోనూ పాము రూపంలోనూ దర్శనాలు ఇస్తూ ఉంటారు। వారి ఉనికిలో చుట్టవాసన నా అనుభూతికి వచ్చేది। మరి ఈవిడ చెప్తున్నారన్నమాట। ధ్యానంలో ఒకరోజు ఏం జరిగిందంట, అది అక్టోబర్ 3, 2020। మై డియర్ మాస్టర్స్, మనందరి గురువు గారైన పితామహ సుభాష్ పత్రిజీ విశ్వగురువు, సాక్షాత్తు పరమాత్మ, వీరే ఇంతటి గొప్పవారు అయి ఉన్నప్పుడు మరి వీరి గురువు గారు అయిన గురు మహారాజు శ్రీ సదానంద యోగి వర్యులు ఎంతటి మహానుభావులో కదా। వారి గురించి తెలియచేసే ఒక పుస్తకం ఉంటే బాగుంటుంది అనిపించింది। వెంటనే అయితే వారి గురించి నువ్వే పుస్తకం రాయి అని నా అంతరంగంలో వినిపించింది। అమ్మో, నేను ఎలా రాయగలను అనుకున్నాను। వెంటనే పత్రిజీ చెప్తుంటారు కదా, విశ్వానికి సంబంధించిన పనులు ఏవైనా సాధ్యమే అని అంతరంలో మళ్ళీ వినిపించింది। వెంటనే సరే గురువు గారు మీరు అందిస్తామంటే నేను నా శరీరం సిద్ధం, నేను ఒక పనిముట్టును మాత్రమే, కేవలం ఒక పనిముట్టుని మాత్రమే అని ధ్యానంలో నుంచి బయటకు వచ్చాను। అంతా మీరే చూసుకోవాలి అనుకున్నాను।